ఆలోచించాం కదా, అవేర్నెస్ లేదు మనకి, ఆ సామాజిక స్పృహ లేదు. సో దాని గురించి ఐఎమ్ హియర్ టుడే యాజ్ ఎ నేచర్ లవర్ మై సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు ఆర్మీలో ఉండి మేము ఉండేదే నేచర్లో, మాకు ఫోన్లు పనిచేయవు, చాలా చోట్ల టెంట్లో ఉంటాము, బేసిక్ ఫుడ్ నెసెసిటీస్ కూడా ఒక్కొక్క చోటు ఉండవు. సో ఐ రియలీ లివ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ కాబట్టి నేను ప్రత్యక్షంగా దాన్ని చూశాను కాబట్టి ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ టు శ్రీకాంత్. అండ్ దట్స్ హౌ నేను అతనితో ఐ కొలాబరేటెడ్ టు డూ దిస్. అండ్ థ్యాంక్స్ నవదీప్ గారు. అండ్ షల్ వి ఓపెన్ దిస్? ఇవాళ తెరుద్దాం దీన్ని. అండ్ పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. Discover Andhra. Discover Andhra in a very, very different way. Poster. శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాంత్. శ్రీకాంత్ ఇస్ అ మేకర్ అండి, అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్ని వచ్చాయి. చూడటానికి ఇలా టోపీ పెట్టుకుని సింపుల్ గా ఉంటాడు, కాళ్ళు విరక్కొట్టుకుని చేతులకు అన్ని దెబ్బలు తగిలి. కానీ that's because he lives with the nature, he lives with the wildlife. Discover Andhra in a very, very different way. Discover Andhra, a film by Srikanth. My team is here, so I want my team to be there on this stage. Please, Surendra garu, please come on. Shavya garu, Kishan garu. Yeah, and yeah, Saidar Tej garu, please photograph kosam, it will be nice along with them andi. Thank you coming for a cause. సో ఏ మాత్రం ప్రాఫిట్ ఆశించకుండా కేవలం మన హ్యూమానిటీ అండ్ మన నేచర్. అనీష్ గారు ప్లీజ్ కమండి. సారీ అనీష్ గారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారందరు కూడా కృతజ్ఞత తప్పకుండా తెలియజేయాలి మనం, బికాజ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే దిస్ ఇస్ ఇంపాసిబుల్. శ్రీకాంత్ అనే అతను ఆ బ్లాక్ టోపీ పెట్టుకున్నాడు, ఆయనేనండి. అందరికి మన మీడియా టీం వాళ్ళందరికీ ఆ టోపీ తీసేస్తే ఒక చింపిరి జుట్టు, చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిన ఇంకో వైల్డ్ యానిమల్ అతను. కొంచెం జుట్టు కూడా పైకి అనుకోండి, మీ మొహం కనిపించట్లేదు. పర్లేదు, సినిమా రిలీజ్ అయినప్పుడు కత్తిరిద్దాం ఆ జుట్టుని. ఓకే, శ్రీకాంత్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లో ఈజ్ అ పాపులర్ ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్. అంతేకాకుండా BBC, ఫోర్బ్స్, CNN, USA టుడే, టైమ్స్, నేషనల్ జియోగ్రాఫిక్ ఇలా ఎన్నో వాటిలో. అంటే ఇక్కడ వాళ్ళందరూ కూర్చుంటే వెనక వాళ్ళకు దొరుకుతుందండి, అంతేనా? ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా, దీన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. Discover Andhra in the view of Srikanth. So much, guys. Thank you, Andy, and good morning, and thank you so much, Saidar Tej Anna, and thank you so much, Navdeep garu, and my producers and everybody, like I mean, the family and friends and everybody who are here.
చాలా చెప్పారు కదండి వైల్డ్ లైఫ్ గురించి, మొత్తం చాలా డిస్కషన్ అయింది కదా. సో ఐ టేక్ అ మినిట్. సో నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అంతకు ముందు కూడా చాలా మందిని అందరినీ వైల్డ్ లైఫ్ గురించి అడిగేవాడిని అనమాట. అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అందరిని ఏంటంటే వైల్డ్ లైఫ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ అని అందరిని అడిగితే అందరూ కర్ణాటక చెప్పారు, తర్వాత డెహ్రాడూన్ చెప్పారు, మసైమారా చెప్పారు, వేరే కంట్రీస్ చెప్పారు, అన్ని చెప్పారు. కానీ ఎవరు ఆంధ్ర గురించి చెప్పలా, ఆర్ తెలంగాణ గురించి చెప్పలా, తెలుగు స్టేట్స్ గురించి అసలు నేను వైల్డ్ లైఫ్ లో ఎప్పుడు టాపిక్ వినలేదు. కానీ అప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాలంటీర్ చేసే ఉన్నాండి. అలా వాలంటీర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫారెస్ట్లకు తిరిగాను అనమాట. సో ఇది ఇంత వైల్డ్ లైఫ్ మన దగ్గర ఉన్నాయి, కానీ అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అని ఒక చిన్న డౌట్ ఒకటి ఎరేజ్ అయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఏ స్టేట్ లో ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫిష్ స్పీషీస్ వేల్ పక్కన ఉంటుందండి. మనం కొన్ని వందల్లో కనపడతాయి మన కోస్ట్ అంతా కూడా. అండ్ వరల్డ్ లోనే స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ అంటారు, దాన్ని రస్సీ స్పాటెడ్ క్యాట్ అంటారు. అండ్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ క్యాట్ టైగర్, అది మనం ఇక్కడే చూడొచ్చు ఆంధ్రాలో. అండ్ కింగ్ కోబ్రా లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఆంధ్రాలో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఆంధ్ర అంటున్నాను కదండి, అంటే ఇప్పుడు ఒక స్టేట్ లోను అంటే నేను మనం చూడగలిగే చెప్తాను, మీకు బాగా ఫెమిలియర్ గా ఉండే ఉంటుంది. అందరికీ మచిలీపట్నం తెలుసండి? మచిలీపట్నం, హంసలదేవి, శ్రీకాకుళం,